శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఇవాల్టి వీడియో ఏంటంటే వీధి పోటు, వీధి చూపు, వీధి షోల ఇలా పేర్లు ఏవైనప్పటికీ మన గృహానికి ఎదురుగా వచ్చి వీధి తగలడం. నేను ఇలా రకరకాల పేర్లతో కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. అసలు ఏ విధంగా వీధులుంటే మనకి ఎటువంటి దోషం వర్తిస్తుంది, ఏ పక్కన తగిలితే మంచిది, ఏ పక్కన తగలకుండా ఉంటే మంచిది అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చర్చించుకుందాం. ముందుగా ఇది వచ్చేసి మన గృహం. అన్ని వైపులా వీధి పోట్లు మనకి ఈజీగా అర్థం అవడం కోసం నేను అన్ని వైపులా వీధులు ఉన్నట్లు చిత్రీకరించాను. ఏది కరెక్ట్ కాదు అనే విషయాన్ని కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలా 4 దిక్కులకు ఉన్నాయి అనుకోండి. ఇది వచ్చేసి ఈశాన్య భాగం, ఆగ్నేయ భాగం, నైరుతి భాగం, వాయవ్య భాగం. ఇలాగా 4 దిక్కులు, అదేవిధంగా 4 విదిక్కులు కలిపి మొత్తం 8 దిక్కులు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి సాధారణంగా వీధిపోట్లు ఈశాన్య భాగంలో తగిలితే మంచిది అని చెప్తూ ఉంటారు. దానికంటే ముందు ఇంకో విషయం ఏంటంటే ఏవి మూలలు, ఏవి దిక్కులు అనే విషయాన్ని కూడా మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే కొన్ని మూలలు తగిలితే మంచిది, కొన్ని మూలలు తగిలితే మంచిది కాదు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏవి మూలలు, ఏవి దిక్కులు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఫేసింగ్ అయినప్పటికీ, ఏ పక్కన రోడ్డు ఉన్నప్పటికీ మన ఇంటి యొక్క ముందు భాగం ఉంది, ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకోండి. ఈ ముందు భాగాన్ని 9 పార్ట్స్ చేయాలి. 9 పార్ట్స్ చేసినప్పుడు ఇటువైపున ఉన్న 2 భాగాలు ఏవైతే ఉన్నాయో, ఇటువైపున ఉన్నటువంటి 2 భాగాలు ఏవైతే ఉన్నాయో, వాయవ్య మూలం ఉన్నటువంటి 2 భాగాలు ఏవైతే ఉన్నాయో, నైరుతి మూలం ఉన్నటువంటి 2 భాగాలు, ఇవి మూలలు. ఇవి రెండు 4 పోను 5 మిగులుతాయి. ఈ 5 భాగాలు తూర్పు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తూర్పు. ఈ 2 భాగాలు ఈశాన్యం, ఈ 2 భాగాలు ఆగ్నేయం, ఈ 2 భాగాలు దక్షిణ ఆగ్నేయం, ఈ 2 భాగాలు ఉత్తర ఈశాన్యం. అదేవిధంగా ఇటువైపు మిగిలినటువంటి 5 భాగాలు ఉత్తర భాగం. ఇక్కడ మిగిలినటువంటి 5 భాగాలు దక్షిణ భాగం. ఇక్కడ మిగిలినటువంటి 5 భాగాలు పడమర భాగం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదండి, 4 దిక్కులు ఏవేంటో, అదేవిధంగా 4 మూలలు ఏవేంటో కూడా అర్థమైనాయి. ఇప్పుడు ఏది మంచిది, ఏది మంచిది కాదు. మన గృహానికి తూర్పు ఈశాన్యం, తూర్పు ఈశాన్యం. తూర్పు ఈశాన్యాన్ని కనుక ఏదైనా రోడ్డు వచ్చి మూలను తగులుతుందంటే ఇది మంచిది. తూర్పు భాగంలో తగులుతుంది, మంచిది కాదు. తూర్పు ఆగ్నేయాన్ని తగులుతుంది, మంచిది కాదు. దక్షిణ ఆగ్నేయాన్ని తగులుతుంది, మంచిది. దక్షిణ ఆగ్నేయం. దక్షిణాన్ని తగులుతుంది, మంచిది కాదు. నైరుతి తగులుతుంది, నైరుతి ఏ పక్కన తగిలినా కూడా మంచిది కాదు. పడమర తగులుతుంది, మంచిది కాదు. పడమర వాయవ్యం తగులుతుంది, మంచిది. ఉత్తర వాయవ్యం మంచిది కాదు, ఉత్తరం మంచిది కాదు. ఉత్తర ఈశాన్యం మంచిది. ఎన్నైనా 1 2 3 4 4 మూలలు తగిలితే ఈ విధంగా 4 మూలలు ఏ మూల తగిలినప్పటికీ అది మంచిది. దానివల్ల ఎటువంటి దోషం ఉండదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సపోజు ఈ 2 భాగాలు కాకుండా ఈ చివరి ఏదో కొంచెం ఒక భాగానే తగులుతుంది, పర్వాలేదు, మంచిదే. ఇక్కడ నుంచి ఇంకో భాగం కలిసే వరకు తగులుతుంది, మంచిదే, పర్వాలేదు. ఇక్కడ నుంచి 2వ భాగం నుంచి ఈ వైపు ఎక్కడ తగిలినా కానీ ఇక్కడ ఎంతైతే ముక్క మిగులుతుంది కదా, తర్వాత నుంచి తగిలేది ఏదైనా కానీ మంచిది కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ వీధి చూపు అయినా కానీ మీరు ఇలాగే చూసుకోండి. కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే వీధి ఇలా క్రాస్గా వచ్చి తగులుతూ ఉంటుంది, వీధి ఇలా వస్తుంది.
ఇలా క్రాస్గా తగిలింది అనుకోండి, ఇక్కడ పర్వాలేదు, మంచిదే. ఈశాన్యం రెండు పక్కలా ఉంది కాబట్టి మంచిదే. ఈ క్రాస్గా తగిలింది, వద్దు, మంచిది కాదు. ఇక్కడ తగిలింది, మంచిది కాదు. ఇక్కడ తగిలింది, మంచిది కాదు. ఒక్క ఈశాన్యానికి మాత్రమే క్రాస్గా వచ్చి వీధి తగిలినప్పటికీ కూడా మంచిదే. కొంతమంది చెప్తూ ఉంటారు, వీధికి మధ్యలో అంటే ఈ వీధి ఎలా వచ్చి తగిలింది, ఇటువైపు వెళ్ళడానికి కానీ ఇటువైపు వెళ్ళడానికి కానీ ఆస్కారం ఉంది, అంటే ఇంకొక వీధి ఉంది మనకు అడ్డుగా. అలా వీధి మధ్యలో ఉంటే ఆ వీధి పోటు వర్తిస్తుందా వర్తించదా అనే సందేహం కూడా వస్తూ ఉంటుంది. అలా వీధి మధ్యలో ఉన్నప్పటికీ వీధి పోటు వర్తించే తీరుతుంది. మధ్యలో వీధి ఉంది కదా అని చెప్పేసి వీధి పోటు వర్తించకుండా ఉండదు. అది వీధి పోటు అని, వీధి చూపు అని, వీధి షోలా అని చెప్పి రకరకాల పేర్లతో పిలిచినప్పటికీ మీరు ఈ విధంగా అయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని నేను సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఉద్దేశంలో ఆ దిక్కు మంచిది ఈ దిక్కు మంచిది కాదు అని కాదు. నా ఉద్దేశంలో ఏ వీధి పోటు కూడా ఉండకుండా ఉండడమే మంచిది. ఎందుకో కూడా నేను రాబోయేటటువంటి వీడియోల్లో విశ్లేషించి చెప్తాను. కావాలని చెప్పేసి ఇక్కడ వీధి పోటు, ఈశాన్యం వీధి పోటు మంచిది కదా అని మీరు ఎక్కువ ఇల్లు కొనడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచిది కాదన్ను. నా ఉద్దేశంలో అయితే నా పర్సనల్ ఒపీనియన్, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఇది. ఏ వీధి పోటు ఉన్నా కూడా నేనైతే స్థలాన్ని ప్రిఫర్ చేయను, నేను తీసుకునేలా ఉంటాయి. ఇక నైరుతి మూలం ఉందంటే ప్రాణానికే ప్రమాదం. దీర్ఘకాలిక వ్యాధులు. దక్షిణ నైరుతి తగిలింది అనుకోండి స్త్రీలకు, పడమర నైరుతి తగిలిందంటే పురుషులకు. పడమర నైరుతిలో నేను ఒక విజిట్లో చూశాను. ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ నైరుతి ఎక్కడ వరకు మధ్యలో ఆల్రెడీ వీధి ఉంది, నైరుతి ఎంత మూల తగులుతుంది అంత మూల కూడా రోడ్డు మీదకి వదిలేశారు. మధ్యలో వీధి ఉంది, అయినా కానీ చిన్నగా తగులుతుంది, చాలా తక్కువ, అడుగున్నారు మాత్రమే. ఆ అడుగున్నారా కూడా వీళ్ళు సందు సెట్ బ్యాక్లోకి వదిలేసి గృహాన్ని ఈ అడుగున్నర తర్వాత నిర్మించుకున్నారు. మనం వీధి కూడా తగలదు కదా, ప్రహరీకి తగులుతుంది. అక్కడ ఒక వినాయకుడు బొమ్మను కూడా పెట్టారు. గృహప్రవేశం అయిన తర్వాత తండ్రి చనిపోయాడు. తర్వాత సంవత్సరానికి కొడుకు మరణించాడు. ఆ ఇల్లు సేల్కి పెట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి ఆ ఇల్లు సేల్ కాకుండా అలాగే ఉంది. ఎవరైనా కొనడానికి కూడా భయపడుతూ ఉన్నారు. చాలా తక్కువ రేటుకి ఇచ్చినప్పటికీ కొనడానికి కూడా భయపడుతున్నారు. కాబట్టి నైరుతి వీధి పోటు అనేది చాలా ప్రాణాంతకం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, నైరుతి మూల వీధి పోట్లు ఉంటే ఆ స్థలాన్ని ఆ గృహాన్ని వెంటనే విడనాడండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం, లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు, లేదంటే ఏదైనా అవయవ లోపం, అవయవాలు కోల్పోవడం జరుగుతుంది. అంటే ఒక కాలు, చెయ్యి, కన్ను, ఈ విధంగా అనమాట. ఇకపోతే ఉత్తర వాయువం తగిలితే మానసిక చికాకులు. తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యం రెండు కూడా మంచిదే. తూర్పు ఆగ్నేయం తగిలితే ఆ ఇంట్లోని స్త్రీకి గర్భ సంబంధమైనటువంటి దోషాలు, అనారోగ్యాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. రెగ్యులర్గా అనారోగ్యాలు జరుగుతాయి. లేదండి మేము ఆల్రెడీ మా స్వగృహం వీధిపూట తగిలేస్తూ ఉంది, ఏం చేయాలి, రెమెడీ అడుగుతూ ఉంటారు. వదిలేసుకోలేం కదండి, లక్షలు పోసి కట్టినటువంటి ఇల్లుని వదిలేసుకోలేం కదా. కొన్ని సేల్కి పెట్టినా కానీ ఎవరైనా సరే తక్కువ రేటుగా అడుగుతూ ఉంటారు. ఏం చేయాలి, శాస్త్ర సమ్మతంగా ఉన్నటువంటి రెమెడీ ఏంటి, దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఒకవేళ ఇక్కడ వీధిపూట తగులుతుంది తూర్పాగ్ని, ఇక్కడ ఒక వాల్ కట్టండి, ప్లేస్ ఉంటాయి. ఆ రోడ్డు మీ ఇంటి దగ్గర ఎండ్ అయిపోయేదైనా కావచ్చు, లేదంటే ఇలా రొటేట్ అయ్యి వేరే వీధి ఉన్నా సరే మధ్యలో ఇక్కడ ఒక వాల్ కట్టండి. 4 ఇంచెస్ వాల్ అయినా పర్వాలేదు. అది ఎంత హైట్ ఉండాలంటే 8 అడుగులు ఉండాలి. 8 ఫీట్ 8 ఫీట్ హైట్ ఉన్నటువంటి వాల్, 4 ఇంచెస్ వాల్, ఆ వీధి ఎంతవరకు తగ్గుతుందో అంతవరకు కూడా వాల్ కట్టండి. 8 అడుగులే ఎందుకు, శాస్త్రంలో అదే ఉంది, 8 అడుగులు పెట్టమని. 8 అడుగులు వాల్ పెట్టి అక్కడ ఏదైనా దేవుడి చిత్రపటం, వినాయకుడు టైల్ దొరుకుతూ ఉంటుంది, 1x1 కానీ 2x2 కానీ, అది ప్రతిష్ఠించండి. ఆ వాల్కి అతికించండి, లేదు అద్దాన్ని అతికించండి. ఇలా ఈ రెండిట్లో ఏది చేసినా సరే ఎంతో కొంత ఉపశమనం జరుగుతుంది. పూర్తి ఉపశమనం అని చెప్పనండి, గుడ్డిలో మెల్లల, గుడ్డోళ్ళు అవడం కన్నా మెల్లకంతో చూడడం మంచిదే కదా. కొంత ఉపశమనం జరుగుతుంది. అది ఎక్కడెక్కడ, తూర్పు ఆగ్నేయం పనిచేస్తుంది, ఉత్తర వాయువ్యం పనిచేస్తుంది, దక్షిణ నైరుతికి వచ్చేసరికి కొన్నిసార్లు పనిచేస్తుంది, కొన్నిసార్లు పనిచేయదు. అన్ని సందర్భాల్లోనూ పనిచేయదు ఇది.
ఎందుకంటే దక్షిణ నైరుతిలో అదొక్కటే దోషం ఉందనుకోండి, ఉన్న ఇల్లంతా వాస్తుకుంటే పనిచేస్తుంది. దీంతోపాటు వేరే ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉందంటే నైరుతి మూల దోషంతో పాటు వీధిపోటు దోషంతో పాటు ఆ దోషం యాడ్ అయ్యి పనిచేయదు. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సరే, అర్థమైంది కదా మిత్రులారా. ఈరోజు నేను వీధి పోటు, వీధి చూపు, వీధి శూల పేర్లు ఏవైనప్పటికీ ఎక్కడ తగిలితే మంచిది, ఎక్కడ తగిలితే చెడ్డది, ఒకవేళ తగలకూడని చోట తగిలితే ఫలితాలు ఎలా ఉంటాయి, మనం ఏ విధమైన రెమెడీని పాటించాలి అనే విషయాన్ని చెప్పాను. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే వాట్సాప్లో సంప్రదిస్తే ఉచితంగానే తెలియజేస్తాం. విజిట్లకు, ప్లాన్లకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయని గుర్తుంచుకోండి. మీ అశోక్ రెడ్డి, వాస్తు కన్సల్టెంట్. ధన్యవాదాలు.